హాయ్ అండి. మేము ఊరికి బయలుదేరామండి. ఎండలో అనమాట. పాపకు టోపీ కొందామని షాప్కి అయితే వచ్చామండి. మేమైతే తీర్థం వెళ్ళామన్నమాట. చూడండి బొమ్మలు, మా పాపకి బొమ్మలు అయితే మా ఆయన కొన్నాడు. చూడండి తను లైట్ అనమాట. ఇది నైట్ టైము. ఇది ఒక్కొక్కటి వేసుకోవాలి. చూడండి జెల్లీ ఫిష్ వస్తుంది, తర్వాత బటర్ఫ్లై వస్తుంది, ఫ్లవర్స్ వస్తాయి, రకరకాల ఆకారాలు గోడ మీద వస్తాయండి. అవి గోడ మీద లైట్ ఆఫ్ చేసి గోడ మీద వీటిని వేస్తూ అటు ఇటు తిప్పుతూ మా పాప అయితే చక్కగా ఆడుకుంటుందండి. చూడండి ఇప్పుడు పగలు కాబట్టి జెల్లీ ఫిష్ పెద్దగా రావట్లేదు, గోడ మీద అయితే చక్కగా వస్తుందన్నమాట. చూడండి ఇలాంటి ఇంకా చాలా బొమ్మలు అయితే కొన్నాడు పాపకి. చూడండి ఇది ఒక జెల్లీ ఫిష్ బటర్ఫ్లై అన్నమాట. తర్వాత చూడండి టెడ్డీ బేర్ అండి, చిన్న పాప కోసం కొన్నాడు. టెడ్డీ బేర్తో మా పాప అయితే చాలా బాగా ఆడుకుంటుంది. తర్వాత ఇది కీ ఇస్తే లోపల తిరుగుతూ ఉంటుందండి. ఈ చమ్కీలు కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అదొకటండి. చూడండి ఇది కీ ఇచ్చి వదిలితే దీనికి చక్రాలు కూడా ఉన్నాయి. కీ ఇచ్చి వదిలితే దగ్గరికి వస్తుంది. అది కొట్టుకుంటూ దగ్గరికి వస్తుంది, ప్లేట్లు కొట్టుకుంటూ దగ్గరికి వస్తుంది అన్నమాట. ఇది డంపులు కొట్టుకుంటూ దగ్గరికి వస్తుంది. ఇది ఇచ్చి వదిలిపెడితే చిన్న పాప కోసం, మా బుడ్డి పాప కోసం అయితే కొన్నాడు. చూడండి చాలా బొమ్మలు అయితే కొన్నాడు. చూడండి ఇది విలేజ్కి అంటారు కదా, దీన్ని అటు ఇటు కూడా సౌండ్ వస్తుంది, తిరుగుతూ ఉంటుంది అన్నమాట. కింద నేల మీద కూడా పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉంటే పాప చక్కగా చూసి నవ్వుతూ ఉందన్నమాట. పాపకి బొమ్మలు కొనగానే ఆడుకుంటుంది వీటితోనే రోజు. మొన్నటి వరకు పాపం బొమ్మలేమి లేవు మా పాపకైతే. పాపకి చూడండి ఇది ఒకటి అన్నమాట. ఫోన్ చూస్తూ ఉంటే ఫోన్ మీద ఎగబడిపోతుందండి పాప, లాక్కుంటుంది ఆడుకోవడానికి. అందుకని ఇదైతే కొన్నామండి. సౌండ్ వస్తూ ఉంటుంది, రకరకాల మ్యూజిక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. లైట్ వెలుగుతూ ఉంది. తర్వాత మా పాప కావాలని గన్ను కొనిపించుకుందండి. మగపిల్లలు ఆడుకునే వస్తువులతో కూడా పాప ఆడుకుంటుంది. గన్ను కావాలని పేర్చి పెట్టిందనమాట. దీంట్లో మాత్రం అగ్గిపుల్లో పెడితే మాత్రం టప్పమని సౌండ్ అయితే వస్తుందండి, పేలుతుందన్నమాట. అందులోంచి పొగ వస్తుంది. ఇది చాలాసార్లు కాల్చింది వచ్చిన దగ్గర నుంచి. ఇది తన కోసం అన్నమాట. చూడండి ఇలాంటి ఇంకా చాలా అయితే కొన్నాడు. రబ్బర్ బ్యాండ్స్ కూడా కొన్నాడు పాపకి. రబ్బర్ బ్యాండ్స్ కూడా కొన్నాము. చూడండి ఫ్యాన్సీ ఐటమ్ కూడా కొన్నాము అన్నమాట. క్లిప్పులు, టిక్లు అన్నమాట పిల్లలకి. చూడండి పట్టీలు కూడా కొన్నాడు పాపకైతే, రోజువారీ పట్టీలు. ఇవి అయితే నా పట్టీలండి, నాకు రోజువారీ కావాలని కొన్నాడు. ప్రతి సంవత్సరం తీర్థం వెళ్ళి ఏదో ఒకటి కొంటానే ఉంటాడండి. ఈసారి అయితే పట్టీలు తెచ్చాడు. ఈ సన్న పట్టీలు అనమాట, డైలీ యూస్కి నాకైతే బాగున్నాయి, చాలా బాగున్నాయి. వెండి కోటింగ్తో వెండిలాగే ఉన్నాయి అన్నమాట. చూడండి ఇవి కూడా మా పాపకైతే కొన్నాడు. చూడండి తను కూడా మువ్వలు ఉన్నాయి, వెండిలాగే ఉన్నాయి, వెండి పట్టీలాగే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్రతిసారి తీర్థంలో గిన్నెలు, గ్లాసులు ఏమిటి కొంటారు. చూడండి ఇది టచ్ వాచ్ అన్నమాట. టచ్ వాచ్ కొన్నాడు పాపకి. మా పెద్ద పాపకి అయితే టచ్ వాచ్ కొన్నాడు. చూడండి అది కూడా బాగుంది. క్లిప్స్ కొన్నాడు. తర్వాత ఫ్యాన్సీ ఐటమ్ సగం కొన్నాడండి, టాయ్ ఐటమ్ సగం కొన్నాడు. చిన్న చిన్న ఫ్లక్కర్స్ అండి, చిన్న బేబీ హెయిర్కి చుట్టి పెట్టడానికి అయితే తీసుకున్నాడు అట్టయితే. చూడండి రిమోట్ కార్ అనమాట. మా పాప గన్నతో పాటు రిమోట్ కార్ కూడా కొనిపించుకుందండి. డాడీ రిమోట్ కార్ కొను అని పేచి పెట్టింది అనమాట. ఇంకా దీంట్లో బ్యాటరీలు వేసాము. దీనికైతే తాడొచ్చింది, ఎక్కడెక్కడే తిరుగుతూ ఉందన్నమాట. ఎక్కడెక్కడే తిరుగుతుంది డాడీ, ఇది ఎందుకు కొన్నావు డాడీ అని మళ్ళీ అడిగింది అనమాట. బటన్స్ నొక్కితే ఇంకా అది వెళ్తుంది, ముందుకు వస్తుంది, వెనక్కి ముందుకి వస్తుంది. ఇది ఒక టాయ్ అన్నమాట. ఇంకా కొన్ని బొమ్మలు ఉన్నాయండి, అయితే పాప దగ్గర ఉన్నాయి, ఆడుకుంటుంది అనమాట. అవి అయితే చూపించలేదు.
ఏంది తిరణాలకు వెళ్ళి తీర్థంలో కొన్న బొమ్మలు షాపింగ్ ఇదేనమాట. తిరణాల షాపింగ్ అన్నమాట మాది. చూడండి, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి, ఇది గన్ను పేల్చి చూపిస్తానండి. అగ్గిపుల్ల వేశారండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.